బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పాత పెద్దమ్మ గుడి దగ్గర వారం రోజులుగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయంలో విగ్రహం తొలగించి ఫిలింనగర్లో ఉన్న ఓ చిన్న ఆలయంలో పెట్టారు. దీంతో వారం రోజులుగా హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఎంఆర్ఓపై చర్యలు తీసుకోండంటూ వీహెచ్పీ, బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తున్నాయి. రెండు ఆలయాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. గుడిని కూల్చిన దగ్గరే కొత్త ఆలయాన్ని కట్టించాలని, పెద్దమ్మ తల్లిని ప్రతిష్ఠించాలని బీజేపీ నేతలు, స్థానికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ గుడిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని మండిపడ్డారు బీజేపీ నేత రాజాసింగ్. కొన్నేళ్లు పూజలు జరుగుతున్న గుడిని ఎందుకు కూల్చేశారని ఫైర్ అయ్యారు. పెద్దమ్మ గుడికి తనని వెళ్లనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దాదాపు 4 రోజుల నుంచి తనని హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పాత పెద్దమ్మ గుడి దగ్గర వారం రోజులుగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయంలో విగ్రహం తొలగించి ఫిలింనగర్ లో ఉన్న ఓ చిన్న ఆలయంలో పెట్టారు. దీంతో వారం రోజులుగా హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎంఆర్ఓపై చర్యలు తీసుకోండి అంటూ వీహెచ్పీ, బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తున్నాయి. రెండు ఆలయాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. గుడిని కూల్చిన దగ్గరే కొత్త ఆలయాన్ని కట్టించాలని, పెద్దమ్మ తల్లిని ప్రతిష్ఠించాలని బీజేపీ నేతలు, స్థానికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ గుడిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని మండిపడ్డారు బీజేపీ నేత రాజాసింగ్. కొన్నేళ్లు పూజలు జరుగుతున్న గుడిని ఎందుకు కూల్చేశారని ఫైర్ అయ్యారు. పెద్దమ్మ గుడికి తనని వెళ్లనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దాదాపు 4 రోజుల నుంచి తనను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 4 రోజులుగా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి ఆలయం కోసం ఆలయం కూల్చివేత, విగ్రహాన్ని తరలింపుపై హిందూ సంఘాలు, వివిధ సంఘాలందరూ కూడా 4 రోజులుగా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పరిస్థితి అంతా కూడా చేజారిపోయి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంతా కూడా క్రియేట్ అయ్యి అటు బస్తీ వాసులు, ఇటు హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు, సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ అక్కడికి చేరుకొని తొలగించినటువంటి ఆలయాన్ని పునఃప్రతిష్ఠించాలి. అసలు తొలగించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు, రెవెన్యూ అధికారులకు ఎందుకు ఏర్పడింది? ఇంత పెద్ద ల్యాండ్ లో కేవలం 80 గజాలకు చెందినటువంటి స్థలాన్ని తొలగిస్తే ప్రభుత్వానికి వచ్చేదేంది అంటూ మాత్రం నిన్న మొన్న గత 3-4 రోజుల నుంచి కంటిన్యూగా ఈ ఇష్యూ పోరాటం రూపంలో సాగిస్తూ హిందూ సంఘాలంతా కూడా ఏకమై అక్కడ నినాదాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న భారీగా బోనాల సమర్పణ కార్యక్రమం ఉండడము, స్థానికంగా ఉన్నటువంటి బస్తీ మహిళలు, జోగినీలు, శివసత్తులు, పోతరాజులందరూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించేటువంటి క్రమంలో కూడా అక్కడ జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా ప్రత్యక్షంగా అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రజలందరికీ తెలిసే విధంగా అక్కడ లైవ్ టెలికాస్టింగ్ కూడా ప్రజలందరూ కూడా పరీక్షించారు. ఇప్పుడు రాజాసింగ్ దీనిపైన ఒక సంచలన స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. 4 రోజుల నుంచి పోలీసులు తనని బయటికి వెళ్ళనివ్వకుండా, ఎక్కడికి వెళ్లినా పోలీసులు అడ్డుకొని ఈ టైంలో బయటికి వెళ్ళకూడదు, బంజారాహిల్స్ టెంపుల్ దగ్గర ఇష్యూ కొనసాగుతుంది, మీరు పోతే ఇంకాస్త పబ్లిక్ గ్యాదర్ అయ్యి ఇంకా హిందూ సంఘాలన్నీ కూడా రెచ్చిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది, పరిస్థితి చేదాడిపోయేటువంటి ఛాన్స్ ఉంది, కాబట్టి మీరు వెళ్ళకూడదు అంటూ కూడా పోలీసులు తనపై ఆంక్షలు పెట్టి ఇంట్లోనే ప్రివెంటివ్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనిపైన రాజాసింగ్ స్వయంగా ఒక బయట రిలీజ్ చేశాడు. 4 రోజుల నుంచి పోలీసులు తన ఇంటి చుట్టుముట్టుంది, తనని హౌస్ అరెస్ట్ చేసి
బయటికి వెళ్ళనివ్వకుండా వెళ్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తను ఒక సవాల్ చేస్తూ ఈ చిన్న ఆలయం అక్కడ ఉండడం కారణంగా ప్రభుత్వానికి నష్టం ఏంటి, అక్కడ ఉండడంతో ప్రభుత్వం ఎందుకు దాన్ని కూల్చాల్సి వచ్చింది, కూల్చే క్రమంలో ఎందుకు నోటీసులు ఇచ్చి బస్తీవాసులకు తెలియజేసి హిందూ సంఘాలకు చెప్పి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది, వేరే ప్రార్థన మందిరాలు అయితే ఈ రకంగానే కూల్చేవారా? ఈ రోజు ఇంత ఇష్యూ అవ్వడానికి కారణం అక్కడి పోలీసులు, రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం అంటూ కూడా రాజాసింగ్ మండిపడుతూ ఈ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఎన్నో చోట్ల ప్రభుత్వ భూముల్లో ఇతర మతాలకు చెందినటువంటి ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా ఇలానే కూలుస్తా ఉన్నారా? ఇలానే మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారా? ఒక హిందువుల విషయంలోనే ఐక్యత లేకపోవడము, హిందువుల విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వం చులకన చేసి చూడడం కారణంగానే ఈ ఘటన జరిగింది. దీనికి పూర్తి నైతిక బాధ్యత ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు, పోలీసులు వహించాలి అంటూ కూడా రాజాసింగ్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇష్యూ ముగిసేలోపు తప్పనిసరిగా నేను అక్కడ విజిట్ అయ్యి అమ్మవారి దర్శనం చేసుకుంటాను, అది ఏమైనా సరే, ఎంతమంది నన్ను అడ్డుకున్నా సరే డెఫినెట్ గా అక్కడికి చేరుకుంటానంటూ తను ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. 4 రోజుల నుంచి అనేక హిందూ సంఘాల నుంచి తనకు పూర్తిగా ఫోన్ల ద్వారా సమాచారం అందజేస్తా ఉన్నారు ఖచ్చితంగా రావాలి అని. కానీ వెళ్తున్నటువంటి క్రమంలో ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తనను బయటికి వెళ్ళకుండా మాత్రం పూర్తి స్థాయిలో తనని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తన సపోర్ట్ హిందూ సంఘాలకు, పార్టీ నాయకులకు, ఎవరైతే అక్కడ నిలబడి పోరాటం చేస్తున్నటువంటి మహిళలందరూ కూడా నా సపోర్ట్ ఉంటుంది. డెఫినెట్ గా మనం విజయం సాధించాలి, అక్కడ పునర్వైభవం తీసుకురావాలి, అక్కడ ఆలయాన్ని, విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేంత వరకు కూడా హిందూ సంఘాలన్నీ కూడా ఇలానే ఫైట్ చేసి ప్రభుత్వంలో ఒక చలనం తీసుకురావాలి అంటూ కూడా రాజాసింగ్ ఇచ్చినటువంటి మెసేజ్ కారణంగా రేపటి నుంచి ఇంకాస్త ఈ పరిస్థితి ఉద్రిక్తకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే హిందూ సంఘాలంతా కూడా 48 గంటలు వెయిట్ చేసి 48 గంటల తర్వాత ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ అవ్వకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో ముట్టడించబోతా ఉన్నాము. ఈ స్థలాన్ని అంతా కూడా తమ ఆక్రమణకు తీసుకోబోతా ఉన్నాము. ఈ స్థలాన్ని మొత్తం ప్రభుత్వం ఇన్ని రోజుల పాటు కాపాడుకుంటూ వచ్చింది. అమ్మవారిని గుడిని కూల్చినందుకు మాత్రం దీన్ని భారీ మూల్యం చెల్లించక తప్పదు అంటూ మాత్రం హిందూ సంఘాలు దీన్ని పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. వైశాలి, అయితే దీనిపై ప్రభుత్వం వర్షన్ ఏంటి? ప్రభుత్వం ఎలా స్పందించే అవకాశం ఉంది? ప్రస్తుతం ఏమంటోంది గవర్నమెంట్? ఇప్పటి వరకు దీనిపైన ప్రభుత్వం స్పందించలేదు, కూల్చేసినటువంటి రెవెన్యూ అధికారులు స్పందించలేదు, దగ్గరుండి బందోబస్తు కల్పించినటువంటి పోలీసులు కూడా దీనిపై క్లారిటీగా ఎందుకు కూల్చాల్సి వచ్చింది ఏదైనా ఒక వివరణ కూడా అందజేయలేదు. కానీ అమ్మవారి గుడిని కూల్చిందైతే వాస్తవం. కూల్చేటువంటి క్రమంలో కొంతమంది బస్తీవాసులు ఆ వీడియోలంతా కూడా చిత్రీకరించి పెద్దమ్మ గుడి ఆలయాన్ని కూల్చేశారు. బోనాలు జరిగి 4 రోజులు కాకముందుకే ఆలయాన్ని అక్కడి నుంచి కూడా తొలగించేసి మొత్తం అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేకుండా అసలు టెంపుల్స్ రికార్డ్స్ లోనే లేదన్నట్టుగా అక్కడ అధికారులు ఏర్పాటు చేయబోతా ఉన్నారంటూ మాత్రం హిందూ సంఘాలకు అక్కడ ఇన్ఫర్మేషన్ రావడంతో అందరూ పనిగట్టుకుని అక్కడికి వెళ్లి ఆ ఆలయాన్ని పునర్ప్రతిష్ఠించాలి, ఎలా విగ్రహాన్ని తొలగిస్తారు, మా బోనాలు మేము సమర్పిస్తుండగా ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది అంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. రెవెన్యూ అధికారులు కూడా ఇప్పటి వరకు ఒక నోట్ రిలీజ్ చేయలేదు, దానిపైన క్లారిటీ కూడా ఇవ్వలేదు. కాబట్టి 48 గంటల్లో దీనిపై నిర్ణయం వ్యక్తం చేయకపోతే పరిస్థితి ఇంకోలాగా ఉంటుంది. ఆ బాధ్యత ప్రభుత్వమే వహించాలి అంటూ మాత్రం సవాలు విసురుతూ హిందూ సంఘాలు రేపటి నుంచి ఇంకాస్త కొత్త పద్ధతిలో ఈ ఆందోళన సాగించేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది. వైశాలి, అయితే తొలగించిన విగ్రహం ఎక్కడ ఉంచారు? మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? తొలగించిన విగ్రహాన్ని ఫిలింనగర్ బస్తీ పాత ఆలయంలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా పోలీస్ ప్రొటెక్షన్స్ పెట్టి ఎవరు కూడా ఆలయం లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టంగా అక్కడ కూడా ప్రొటెస్ట్ ని చేయకుండా అందరినీ కూడా అడ్డుకట్ట వేస్తా ఉన్నారు. ఈ 2 చోట్ల కూడా విగ్రహాన్ని తొలగించినటువంటి చోట, ఈ విగ్రహాన్ని తరలించి ఆ ప్రాంతంలో పెట్టినటువంటి ఆలయ సమీపంలో కూడా పోలీసులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఈ 2 చోట్ల ఎవరు కూడా రాకూడదు, దర్శనం చేసుకోకూడదు, ఈ చోట్ల ఎవరైనా ఆందోళన వ్యక్తం చేస్తే వారిపైన కేసులు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు ఒక పక్క హెచ్చరిస్తున్నప్పటికీ హిందూ సంఘాలు మాత్రం మా సెంటిమెంట్స్ ని దెబ్బతీశారు, మేము ఇన్ని రోజుల పాటు ఎంతో పవిత్రంగా పూజించుకున్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని, ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఇది పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే జరిగింది. కాబట్టి వీటన్నిటికీ ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలి. ఇక్కడ ఆలయ పునర్ప్రతిష్టన జరగాలి, విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, పెద్ద మొత్తంలో ప్రభుత్వమే దానికి ఘనమైనటువంటి
కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటూ మాత్రం హిందూ సంఘాలు ఈ రకంగా డిమాండ్స్ ని నినాదాల రూపంలో రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ 4 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఇష్యూపై మాత్రం ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేదు. దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, అసలు నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా వీరు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఈ రోజు పరిస్థితి ఇంకోలాగా ఉంటుంది అనే ఒక సవాలు విసురుతో వస్తా ఉన్నారు. అన్ని హిందూ సంఘాలు కూడా ఏకమై ఆందోళనని ఉద్రిక్తం చేశారు. కాబట్టి దీనిపైన రెవెన్యూ శాఖ, మున్సిపల్, అటు ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది మాత్రం రేపటికి డెడ్ లైన్ ఇచ్చారు. కాబట్టి ఆ డెడ్ లైన్ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంటుందా అనేది చూడాలి. విషయం అయితే రాజాసింగ్ 4 రోజుల నుంచి హౌస్ అరెస్ట్ అయ్యే ఉన్నారు కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటి రాజాసింగ్? రాజాసింగ్ 4 రోజుల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాను, బయటికి వచ్చి అక్కడ సంఘీభావం తెలియజేసి నిరసన వ్యక్తం చేయడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి. అయినా నన్ను ఇంట్లో నుంచి బయటికి అడుగు పెడితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తామంటూ పోలీసులు బెదిరిస్తా ఉన్నారు. అందుకే 4 రోజులు రాలేకపోయాను. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని తమ కార్యకర్తల ద్వారా తెలుసుకుంటున్నాను. కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టడము, వాళ్ళ పైన లాఠీలు జులిపించడము, వారిపై దౌర్జన్యం చేయడము, బోనాలని కింద పడేయడము, బోనాలని లోపలికి తీసుకెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడము, ఎవరు కూడా టెంపుల్ లోపలికి వెళ్ళకూడదు అంటూ కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. కాబట్టి దీనిపైన రాజాసింగ్ త్వరలో నేను రియాక్ట్ అవుతాను, అక్కడికి చేరుకుంటాను, అమ్మవారి దర్శనం చేసుకుంటాను. అంతలోపే ప్రభుత్వం దిగొచ్చి అక్కడ జరుగుతున్నటువంటి టెంపుల్ ఇష్యూకి సంబంధించి ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకొని అక్కడ ఆలయ పునర్నిర్మాణం జరగాలి, విగ్రహ ప్రతిష్టన జరగాలి అంటూ మాత్రం వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ఇష్యూ కాస్త ఇప్పుడు బంజారాహిల్స్ నుంచి హైదరాబాద్ అంతా కూడా పాకిపోయింది. అన్ని హిందూ సంఘాలు కూడా ఏకమై అక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఎవరు కూడా గుంపులుగా రాకండి అంటూ మాత్రం పోలీసులు అక్కడ ఆంక్షలు పెట్టినప్పటికీ పోలీసులను నెట్టుకొని పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బ్యారిగేట్లన్నీ కూడా తొలగించి అక్కడికి వెళ్లి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ 48 గంటలు వీళ్ళు జారినటువంటి అల్టిమేటం తర్వాత ఎలాంటి టెన్షన్ వాతావరణం ఉంటుందంటూ కూడా బస్తీవాసులు కొంత ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీసులు కొంతమంది వ్యక్తుల పైన కేసులు నమోదు చేసి వారి కోసం వెతుకుతూ అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. విషయం రైట్. ఓకే రవితేజ, థ్యాంక్ యూ. బంజారాహిల్ పెద్దమ్మ గుడి 5 days ముందే ఆ మొత్తం గుడిని డిమాలిష్ చేసినారు. ఒక చిన్న గుడి ఉండే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ లోకల్ భక్తులు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న బోనాలు ఉత్సవం కూడా చాలా వైభవంగా అక్కడ చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది రాని ఇప్పుడు ఆ ఎంఆర్ఓకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఎందుకు ఆ గుడిని డిమాలిష్ చేసినారు? డిమాలిష్ చేసే ముందు ఆ లోకల్ భక్తులు కానీ ఏదో ఒక సమాజం వాళ్ళు అక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇయ్యలేదు? ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ లో ఎంకరేజ్మెంట్ చేసుకుంటే డిమాలిష్ ముందే ఒక నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఆ డిమాలిష్ కార్యక్రమాలు జరుగుతుంది. కానీ గుడి విషయం కానీ, మసీద్ ఇష్యూ కానీ, చర్చ్ ఇష్యూ కానీ అట్లాంటి ఇష్యూస్ లో డైరెక్ట్ యాక్షన్ ఎప్పుడు కూడా జరగదు. ఇవాళ నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, ఎన్నో నేతలకి అక్కడ పోనీస్తాను, కానీ నాకెందుకు ఆపుతున్నారు? దాదాపు 4 days నుంచి ఒకటే ఒక టార్చర్. రాజాసింగ్ నువ్వు ఇల్లొద్దు వస్తున్నారు, పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడతాం, మాది పెడతాం, ఇది పెడతాం, మీ కార్యకర్తలు మన కేసులు అవుతుంది, మీరు వెళ్తే మీ కార్యకర్తలు మీ ఎంబడి వస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా పోలీసు వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, కేసులతో ఇప్పటి వరకు మేము భయపడలేము, ముందు కూడా భయపడం. కానీ మా ఒక్కటే ఒక్క నివేదిక, వచ్చి ఇష్యూ చేయాలే మా ఉద్దేశం లేదు. ఏ చేతు నుంచి మా గుడిని పలగొట్టినారో అదే చేతు నుంచి గుడికి కట్టిస్తే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, ఇవాళ ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్ లో, మున్సిపల్ ల్యాండ్ లో మసీద్ కట్టలేరా? దర్గాలు కట్టలేదా? చర్చ్లు కట్టలేదా? డిమాలిష్ చేసే అంత దమ్ము గవర్నమెంట్ కి ఉన్నదా? ఇవాళ నేను అడుగుతున్నాను.